హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ 8th చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.2ని స్టార్ట్ చేస్తాం. అంటే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు నేను చెప్పవలసింది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 10th క్లాస్ 8th చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అంటే ఇవి మీకే కాదు, మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్న వాళ్ళకు యూస్ అవుతుంది. సో అందుకోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీంతోపాటు మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈ వీడియోకి మీకు రైట్ సైడ్ టాప్లో 10th క్లాస్ 8th చాప్టర్ అని కనిపిస్తుంది. ఆ పేరుని కానీ టచ్ చేస్తే ఈ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియోకి తీసుకొని వెళ్తుంది. అంటే ఈ చాప్టర్లో ఉన్న అన్ని వీడియోస్ 1 by 1 చూడొచ్చు అనమాట. అదేవిధంగా అన్ని వీడియోస్లోనూ ఆ వీడియోస్ ఏ చాప్టర్లో ఆ టైటిల్ పైన పెట్టడం జరిగింది. దాన్ని టచ్ చేస్తే చాలు, మీరు ఆ వీడియోకి సంబంధించిన ఆ కంప్లీట్ చాప్టర్ని చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 8.2 స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ అనమాట. ఏమిచ్చాడు? ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్. అంటే ఫాలోయింగ్ వాటిని సింప్లిఫై చేయడం. అంటే క్వశ్చన్స్ 5 ఇచ్చాడు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లంలో 5 రోమన్స్ ఉంటాయి. 5 ప్రాబ్లమ్స్ నేనే చెప్తాను. ఎందుకంటే చెప్పాను కదా, ఇది ట్రిగ్నామెట్రీ చాప్టర్. ఎంత బాగా వస్తే అంత మంచి మార్కులు వస్తాయి. సో కొంతమందికి చాలా డౌట్లు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ నేనే చెప్తానని చెప్పిన. అందుకోసం ఇది కూడా నేనే చెప్తాను. మీకు చెప్పినట్టు అన్నీ నేర్చుకొని ఉంటే బెటర్ అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. sin 60 cos 30. ఇక్కడ డాట్ ఉందంటే ఇంటూ అని మీనింగ్. ప్లస్ sin 30 cos 60. సో ఇక్కడ నేర్చుకొని ఉండాలి. sin 30 అంటే √3/2 ఇంటూ cos 30, ఇది కూడా √3/2. ఒకవేళ గుర్తులేని వాళ్ళ పరిస్థితి చెప్పాను కదా, ఏం చేయాలి? 0, 1/2, 1/√2, √3/2, 1. అది సైన్. దాని వాల్యూస్ని బట్టి చూద్దాం. సో sin 30 అంటే 0, 30, 45, 60. సరిపోయిందా? సో కాస్ అనేటప్పటికి ఆ పక్క నుంచి రండి. కాస్ 0, 30, 60, 30. ఓకే, సరిపోయింది. ఇలా చూసుకుంటా అంటే టైం వేస్ట్ అవుతుంది. దయచేసి నేర్చుకోండి, అది మీకు అర్థం కావాలి. ఓకేనా? సో sin 30 అంటే 1/2 ఇంటూ cos 60 అన్న 1/2. సో చూడండి, √3 ఇంటూ √3, √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ పోయి ఆన్సర్ ఏమొస్తుంది? 3. సో ఇదంతా 3/2, 2s are 4, ప్లస్ 1 1s are 1, 2 2s are 4. సో డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఒకే డినామినేటర్గా మార్చి పైన ప్లస్ సింబల్ ఉంది కాబట్టి అడిషన్ చేస్తాం. 3 + 1 = 4/4. 4 1s are 4 1s are. సో ఆన్సర్ అంతా 1. కింద కావాలంటే స్టెప్ రాసుకోండి, నీట్గా బాగుంటుంది అనమాట. sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 = 1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఏమిచ్చాడు? 2 ఇంటూ tan స్క్వేర్ 45 అంటే tan 45 degrees హోల్ స్క్వేర్ అని మీనింగ్ అనమాట. అదే మరి ఇది కూడా cos 30 degreesకి హోల్ స్క్వేర్ మైనస్ sin 60 degreesకి హోల్ స్క్వేర్. మామూలుగా ఈ మరి రాయకూడదు మీరు. ఓకేనా? మీకు అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా రాస్తాను. నెక్స్ట్ టైం నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇప్పుడు చూడండి, 2 ఇంటూ tan 45 అంటే 1 స్క్వేర్. ఇది cos 30 అంటే అంత చూడండి, √3/2 స్క్వేర్ మైనస్ sin 60, ఇది కూడా √3/2
2 హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ √3 స్క్వేర్ అంటే చెప్పాను కదా √3 స్క్వేర్ అంతా 3. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ √3 స్క్వేర్ 3 బై 2 స్క్వేర్ 4. ఇక్కడ మీరు బాగా గమనిస్తే +1 3/4 మైనస్ 3/4. సో 2 క్యాన్సిల్. ఆన్సర్ ఎంత అవుతుంది 2 ఇంటూ 1 అంటే 2. సో ఆన్సర్ కింద రాద్దాం 2 tan స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 30 degrees మైనస్ సైన్ స్క్వేర్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఆన్సర్. ఇది 1 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా. ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్. కాస్ 45 అంటే అంత 1/√2 హోల్. ఓకేనా 1/√2. ఇప్పుడు చూడండి ఇది చాలామందికి గుర్తుండదు. ఓకేనా. ఎప్పుడు కూడా నేను మీకు చెప్పేటప్పుడు కూడా టేబుల్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను ఏమని, సైను కాసు ట్యాను ఇవి బాగా వస్తే చాలు, మిగిలింది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే రెసిప్రోకస్ కాబట్టి. ఇప్పుడు ఇది కూడా నేను అదే ట్రిక్ వాడతా చూడండి. నాకు కాస్ 30 తెలుసు, కాసు 30 అంతా √3/2. కాస్కి రెసిప్రోకల్ కోసి, కా అంటే పక్కన రాసుకోండి. సీక్ 30 అంటే ఆ మీనింగ్ ఏమి 1/cos 30. సో cos 30 మనకు తెలుసు ఎంత √3/2. రివర్స్ చేస్తే 2/√3 ప్లస్ కోసిక్ 30 ఏమి 1/sin 30. సైన్కి రెసిప్రోకల్. sin 30 మనకి తెలుసు ఎంత 1/2. 1/2 రివర్స్ చేస్తే 2/1. సో ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/2 1/√2 బై ఇక్కడ చూడండి 2 ఫ్యాక్షన్స్ మధ్యన ప్లస్ ఉంది, క్రాస్ అండ్ స్ట్రైట్. సో 2 1s are 2 ప్లస్ 2 ఇంటూ √3 బై √3 ఇంటూ 1 అంటే √3. సో 1 ఫస్ట్ది పైన 1/√2 బై ఇది చూడండి, ఇది మీకు సింపుల్గా కావాలి కాబట్టి దీన్ని రివర్స్ చేసి √3/2 ప్లస్ 2√3గా రాస్తాం. ఓకేనా. √3 ప్లస్ √3 ఇంటూ 2. సో ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ √3 ఇది సింపుల్గా అయిపోవాలి మనకి కాబట్టి నేనేం చేస్తానంటే చూశారంటే √3/√2 1 ఇంటూ √3 ఇంటూ √3 2 ఇంటూ 2 ప్లస్ 2√3 మల్టిప్లై చేద్దాము. √3 పైది కిందది √2 ఇంటూ 2 అంటే 2√2 ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ √3 అంటే √6 అన్నమాట. పక్కన ఎక్కడన్నా కావాలంటే రాసుకుందాం, వేరే ఇంకొక రాద్దాను, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో √2 ఇంటూ √3 ఎంత √6. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇది వచ్చింది మనకి, దానిలో 2 కామన్ తీసేద్దాము, లేదా 2 ఉండనివ్వండి అట్లే పెట్టేద్దాం. ఇప్పుడు √3/2√2 ప్లస్ 2√3 6 ఇది కదా. మీరు 9th నేర్చుకొని ఉంటారు రేషనలైజేషన్ అంటే డినామినేటర్లో రూట్ నెంబర్ వచ్చినప్పుడు రేషనలైజేషన్ చేసేవాళ్ళు. అంటే ఇంటూ పెట్టి ఇక్కడ ఏ సింబల్ అయితే ఉంటుందో దాన్ని ఆపోజిట్ సింబల్తో చేసేవాళ్ళు. ఓకేనా. ఇక్కడ ప్లస్ ఉంది, ఆపోజిట్ ఏమి మైనస్, సో మైనస్తో చేస్తాం. అంటే ఇక్కడ ఉండే నెంబర్ అలాగే రాసుకుంటాం, సింబల్ మాత్రం మారుస్తాం. ఓకేనా. ఇది రేషనలైజేషన్ రాస్తాం by using rationalization
జేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఏమి మల్టిప్లికేషన్, √3 × 2 × √2 అంటే 2√6 ఇక్కడ రాసినట్టు. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 × 6 2√6 3s are 18. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి మల్టిప్లై, a² - b². చూడండి ఇది ఏ ఫార్ములా అంటే a + b × a - b = a² - b² ఫార్ములా ప్రకారం ఇది. ఓకేనా? అంటే ఏ ప్లేస్లో ఏముంది, 2√2² మైనస్ బి ప్లేస్లో 2√6². సో ఇది ఏమవుతుంది, 2√6 - 2√8 ఇది చూడండి 2² అండ్ 2² అంటే 4, √2² అంటే ఒకవేళ తెలియలేదు పక్కన వేసుకుందాం, ప్లేస్ లేదు కదా. సో నేను ఇది రఫ్ చేసేస్తాను, రఫ్ చేసి సింప్లిఫై చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ముందు ఈ రెండు రాసుకునేయండి. సో రఫ్ చేసేసాను. ఓకే, ఈ పక్క రాసుకుంటా చూడండి. ఈ స్టెప్పు ఏంటది, 2√6 - 2√18 / 2√2² - 2√6². సో ఇది కనుక్కుంటాం ఫస్ట్. ఏంటది, 2√2² అంటే ఏమని, 2√2 × 2√2 అదే కదా. సో ఇక్కడ చూడండి √2 2 × 2 4, √2 × √2 √2² సో 4 × స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, 2 మిగులుతుంది, 4 2s are 8. అదే మరి దీన్ని కూడా చేద్దాం, 2√6² అంటే 2√6 × 2√6 2 2s are 4, √6 × √6² √6² స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో 4 × 6 4 6s are 24. సో వాల్యూస్ ఇక్కడ రాసుకుందాం. సో 2√6 - 2√18 దీని బదులు వచ్చి 8, దీని బదులు -24. సో చేస్తే 2√6 - 2√18 సబ్ట్రాక్షన్ చేస్తే -60. ఇక్కడ చూడండి నెగిటివ్ సింబల్ వచ్చింది, డినామినేటర్లో మైనస్ వచ్చింది, మైనస్ ఉండకూడదు కదా, అందువల్ల నేను న్యూమరేటర్లో మైనస్ కామన్ తీసాను అనుకోండి. ఇక్కడ లేని మైనస్ వచ్చింది కాబట్టి ఇంకో మైనస్ వస్తుంది. ఇప్పుడు చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరికి ఇక్కడ ఉండే మైనస్ వచ్చేసింది కాబట్టి ప్లస్ వస్తుంది. కాంటే చెక్ చేయండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయిందా. అదే మరి రెండిట్లోనూ 2 ఉంది కదా, ఆ 2ను కూడా కామన్ తీయచ్చు కదా. సో 2ను కూడా కామన్ తీసేద్దాం -60. చూడండి ఈ మైనస్ క్యాన్సిల్, 2 1s are 2 8s are. సో ఆన్సర్ ఎంత, -√8 ప్లస్ -√6 ప్లస్ √18/8. దీన్ని ఉన్న స్టార్టింగ్ నెంబర్ నెగిటివ్ ఉండకూడదని ఎట్ట రాసుకుంటాము, √18 - √6/8 ఇది ఆన్సర్. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, టెక్స్ట్ బుక్లో ఇంకో ఆన్సర్ ఉంటుంది, అది ఎలా అనేది చెప్తా చూడండి. దీన్ని 9 2s are రాసుకోవచ్చు. ఏది 18ని 9 2s are రాసుకో. అదే మరి 8ని 4 2s are రాయొచ్చు. సో 9 4 పర్ఫెక్ట్ రూట్, అవునా. సో √9 అంటే ఎంత, 3. అదే మరి √4 అంటే ఎంత, 2. సో ఇప్పుడు ఏం చేసి ఉంటారంటే టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ ఆన్సర్ √18 అంటే ఇది, 9 × 2, 9కి పర్ఫెక్ట్ రూట్ ఉంది ఎంత, 3. సో 3 × √2 అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, 9కి అయితే పర్ఫెక్ట్ రూట్ ఉంది, √2కి లేదు కాబట్టి √2 మైనస్ ఇది అలాగే రాస్తాం. నెక్స్ట్ ఇది చూడండి, √8 √4కి పర్ఫెక్ట్ రూట్ ఉంది
2, ఇది 2కి పర్ఫెక్ట్ రూట్ లేదు, రూట్ 2 ఇది. ఓకేనా, కంగారు లేదు, ఇక్కడ ఆపినా ఆన్సర్ అయితే పడిపోద్ది, అదే మార్క్స్ అయితే పడిపోద్ది. ఇది 4 మార్క్స్ ప్రాబ్లం అనమాట. క్లియర్, రాసుకోండి నీట్గా. ఇంతకుముందు 2 రాశారు కాబట్టి ఇది 3rd వన్, ఇదంతా రాసుకోండి. దాని తర్వాత ఇది రాసుకోండి, దాన్ని కంటిన్యూటీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 4th రోమన్ 5th రోమన్ కూడా చూద్దాం ఈ ఫస్ట్ ప్రాబ్లంలో. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లంలో 4th రోమన్ అన్నమాట. క్వశ్చన్ చూశారంటే sin 30 + tan 45 - cosec 60 / sec 30 + cos 60 + cot 45. కన్ఫ్యూజ్ కదా, ఏందిరా ఈ కాసు సైన్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇక్కడ చెప్పాను కదా, ఆ టేబుల్ వచ్చి దానిలోనూ అది 3 వచ్చుంటే సైను కాసు ట్యాన్ అనేది మనకి మ్యాక్సిమం మొత్తం ఈ చాప్టర్ ఈజీ. చూడండి, sin 30 1/2 నేర్చుకొని ఉంటే సింపుల్. tan 45 1 మైనస్ ఇది కోసిక్, ఇక్కడ ఇబ్బంది వచ్చింది అంటే చెప్పాను కదా, దీని రెసిపోకల్ ఏమి, కోసిక్కి రెసిపోకల్ సైను 16 కాబట్టి ఇది కూడా 60. sin 60 మనకు తెలుసు ఎంత, √3/2 అంతే, అయిపోయా. అందుకే చెప్పింది మినిమం మనకి సైన్ కాసు ట్యాన్ వచ్చిందంటే చాలు అనమాట. లేదంటే మొత్తం ఈ మరి రాసుకొని దానిలో నుంచి ఎతుక్కుంటూ ఉండాలి. కూర్చోండి. sec 30, సీక్కి రెసిపోకల్ కాస్ 30, కాస్ 30 అంటే తెలుసు కదా ఏమి, √3/2. నెక్స్ట్ కాస్ 60, ఇది ఆల్రెడీ మనకి తెలుసు ఎంత, 1/2 ప్లస్ కాట్ 45, కాట్ 45 దేనికి రెసిపోకల్, ట్యాన్కి. ఇక్కడ 45 కాబట్టి ఇది కూడా tan 45 అంటే ఎంత, 1. సో 1. ఈజీగా అయిపోయింది. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటంటే రెసిపోకస్ రాసేటప్పుడు రివర్స్ చెయ్యాలి, ఆ లాజిక్ మర్చిపోయినారంటే పోయింది. ఇప్పుడు నేను గబమని గుర్తొచ్చింది కాబట్టి ఓకే, రాకపోయింటే కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాం. చూడండి, ఇదేమి రెసిపోకస్ ఇక్కడ 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 మనం వాడి, సో దీని రెసిపోకలు sin 60. సో sin 60 అయితే ఇది రివర్స్ చేసి రాయాలి అంటే 2/√3. అదే మరి దీనికి కూడా రివర్స్ చేసి రాయాలి అంటే 2/√3. ఇంకా దేనికి రెసిపోకల్ ఇది, 1కి రెసిపోకల్ కూడా అదే అవుతుంది కాబట్టి ఇబ్బంది. ఇంకా చూడండి, ఇది ఎల్సిఎం తీసుకుంటాం, పైది ఏమి 2, దీని డినామినేటర్ 1, ఎల్సిఎం తీసుకుంటే 2√3. ఇక్కడ 2 ఉంది, ఇంకేం మిగిలిపోయింది 3. సో 3 × 1 √3 ప్లస్ ఏడు ఉండేది ఏది ఇక్కడ అంటే 1. సో 1 × 2√3 ఇక చూడండి, √3 ఉంది, ఇంకా మిగిలిపోయింది 2. సో 2 2s are 4, అయితే మైనస్ ఉంది కాబట్టి -4. సో కింద కూడా అదే ఉంది చూడండి, సేమ్ డిట్టో. అయితే జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ 3 ఉంది డినామినేటర్లో, సో మిగిలిపోయింది 2. 2 2s are 4. ఇక్కడ 2 ఉంది, సో మిగిలిపోయింది ఏమి, √3. సో √3 × 1 √3. ఇక్కడ 1 ఉంది అంటే ఇక్కడ ఉండేది మొత్తం మల్టిప్లై చేయాలి. 2 × √3 అంటే +2√3. చూడండి, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఇక్కడ ఏమీ లేదు, √3 ముందు నెంబర్ లేదంటే 1 ఉన్నట్టు. సో +1 +2 టోటల్ 3 3√3 -4 /2√3 ఇంటూ ఇది ఫ్యాక్షన్ కదా, రివర్స్ అయ్యి 2√3 అవుతుంది. 7 ఉండేది కిందకు వస్తుంది. ఇక్కడ చూశారంటే ఇది కూడా సేమ్ అదే ఉంది. సో ఏముంది, 3√3, ఈ రెండే యాడ్ చేసుకుంటా. దీనికి 1 ఉన్నట్టు +1 +2 అంటే +3, రెండిట్లో √3 ఉంది కాబట్టి √3, ఇది +4. ఇది క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది, 3√3 -4 /3√3 +4.
సో డినామినేటర్లో రూట్ వాల్యూ ఉంది అంటే రేషనలైజేషన్ చెయ్యాలి అంటే ఇక్కడ ఉండే సింబల్ మార్చాలి. అంటే 3√3 - 4/3√3 - 4. చూడండి ఇక్కడ ప్లస్ ఇక్కడ సేమ్ సింబల్తో వచ్చింది. కన్ఫ్యూజ్లే, మనకి నోమినేటర్తో పని చేయం. రేషనలైజేషన్ అన్నప్పుడు డినామినేటర్లో ఉండేదాన్ని యూజ్ చేసుకొని చేస్తాం. అది కూడా దేనికోసం అంటే a² - b² ఫార్ములా యూజ్ చేసేటట్టు ఉంటుంది. అందుకోసం రేషనలైజేషన్ చేస్తాం. స్టెప్ కావాలంటే రాసుకుంటాం. బై యూజింగ్ రేషనలైజేషన్ అప్పుడు ఏమవుతుంది, ఇది చూడండి, ఇది రెండు సేమ్. a ఇంటూ a ఎంత a². అదే మరి 3√3 - 4 ఇంటూ 3√3 - 4 అంటే హోల్² మారుతుంది. ఇది వచ్చి ఏం ఫార్ములా చూసారా, a + b ఇంటూ a - b. ఆల్రెడీ చెప్పా కదా, రేషనలైజేషన్ అనేది ఈ ఫార్ములా కోసమే చేస్తాం. సో బై 3√3 హోల్² - 4². ఇప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా చేయాలన్నమాట. సింప్లిఫికేషన్ కొంచెం తప్పుపోయినా మొత్తం ప్రాబ్లమే, ఇదంతా వేస్ట్ అయిపోద్ది. ఇక చూడండి, a - b హోల్² ఫార్ములా వచ్చింది. a - b హోల్² ఫార్ములా వచ్చింది. ఏం ఫార్ములా, a² + b² - 2ab. ఏ ప్లేస్లో ఏముంది అది రాసుకుందాం. ఏముంది, 3√3 హోల్² 3√3 హోల్² ప్లస్ బి ప్లేస్లో ఏముంది చూడండి, 4 ఉంది. సో 4² -2 ఇంటూ ఏ అంటే 3√3 బి అంటే 4 బై ఇది చూడండి, ఇది √3 హోల్². 3 ఇంటూ √3 హోల్². అప్పుడు ఏం రాస్తాము, 3√3 ఇంటూ 3√3 3 3s are 9 ఇంటూ √3 హోల్². √3 ఇంటూ √3 హోల్². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో 9 ఇంటూ 3 9 ఇంటూ 3 అంటే 27. సో 27 మైనస్ ఇదంతా చూడండి 4² 4² మనకు తెలుసు ఎంత 60. పై సబ్ చేయండి, ఇదిగోండి 3√3 హోల్². ఈ రెండేది. సో ఎంత వచ్చింది 27 ప్లస్ 16 4² అంటే ఇది వచ్చి 2 3s are 6 6 4s are 24√3 బై సబ్ట్రాక్షన్ చేస్తే లేవు. సో ఈ రెండు అడిషన్ చేయొచ్చా, అడిషన్ చేయండి ఎంత 27 16 43 -24√3 బై 11. ఇక్కడ ఏది కూడా కామన్ తీయలేవు కాబట్టి అదే ఆన్సర్. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ దానిలో 5th రామన్ అనమాట. ఇది కూడా నేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు స్క్వేర్స్ వచ్చింది చూసారా, 5 cos² 60 degrees ప్లస్ 4 sin² 30 degrees మైనస్ tan² 45 degrees బై sin² 30 degrees ప్లస్ cos² 30 degrees. ఇది కొంచెం జాగ్రత్తగా చేద్దాం. ఏమి 5 cos². సో 5 ఇంటూ cos 60 ఎంత గుర్తుందా 1/2 హోల్² ప్లస్ 4 ఇంటూ sec 30² sec 30 అంటే cos 30కి రెసిప్రోకల్. cos 30 ఎంత 1√3/2. దీనికి రెసిప్రోకల్ రాయాలి, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. రెసిప్రోకల్ దీనికి చేసినప్పుడు ఈ ఆన్సర్ కూడా రెసిప్రోకల్ చేయాలి. అంటే 2/√3 హోల్² మైనస్ tan 45 ఎంత 1. సో స్క్వేర్ ఉంది కాబట్టి 1² బై sin 30 degrees స్క్వేర్ ఉంది. sin 30 అంటే ఎంత 1/2 హోల్². రెసిప్రోకల్ అవసరం లే, ఎందుకు తీలా డైరెక్ట్ cos² 30 cos² 30 అంటే ఎంత √3/2 హోల్². సో సింప్లిఫై చేద్దాం. 5 ఇంటూ 1² అంటే 1/4 ప్లస్ 4 ఇంటూ 2² అంటే 4 √3² అంటే √2² క్యాన్సిల్ అయ్యి 3 మిగులుతుంది -1 బై 1² 1/2² 4 ప్లస్ 3
√3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయ్యి 3 మిగులుతుంది బై 2 స్క్వేర్ అంటే 4. సో ఎంత 5 × 1 అంటే 5/4 ప్లస్ 4 4 జారు 16/3 -1 బై ఇది చూడండి 2 డినామినేటర్ బదులు ఒక డినామినేటర్ 1 + 3. ఇది పైది కానీ చూశారంటే కింద వేస్తాను, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎల్సిఎం తీసుకుంటాం అంటే 4 3. ఎందుకంటే 2 కామన్గా పోయే టేబుల్ 1 తప్ప ఏది లేదు కాబట్టి 2 మల్టిప్లై చేసేస్తే 12 వస్తుంది. అదే ఎల్సిఎం. 4 టేబుల్లో 12 ఎప్పుడు 3 జార్ కదా, సో 3 × 5 15. 3 టేబుల్లో 12 ఎప్పుడు 4 జార్ కాబట్టి 4 × 16 ఎంత 64. దీని డినామినేటర్లో 1 ఉన్నట్టే కదా, 1 12 జారే కదా 12 కాబట్టి 12 × 1 12 బై కింద చూశారంటే 4/4. సో 4 1 జార్ 4 1 జార్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకేం లే. కింద డినామినేటర్ వదిలేయండి, ఇది మాత్రం చూసుకుందాం. ఈ రెండు సేమ్ సింబల్ అడిషన్ చేస్తే 79 -12/12. 79 - 12 అంటే 68/12. ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది? 68 కాదు 67. 67 ఏ టేబుల్తో కాదు కాబట్టి ఇదే ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? అందుకే చెప్పింది టేబుల్ బాగా నేర్చుకోండి. ఆ టేబుల్ కూడా కనీసం 3 బాగా రావాలి, అప్పుడు రెసిప్రోకల్స్ ద్వారా జాగ్రత్తగా చేసేయచ్చు. అదే రెసిప్రోకల్ కూడా అవసరం లేకుండా టేబుల్ కంప్లీట్గా వచ్చినవాడు ఈజీగా చేసేస్తాడు ఇలాంటి లెక్కలు. ఓకేనా? సో రాసుకోండి నీట్గా. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. ఇందులో మొత్తం 5 ఉన్నాయి. సో అంతా ట్రూ ఆర్ ఫాల్సే కాబట్టి ఈ ఒకేసారి చెప్పేస్తాను, క్లీన్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎటువంటి ఇబ్బంది లేదు. 4th వన్ చూడండి. స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి, దాన్ని మనం జస్టిఫై చేయాలి. ఇప్పుడు sin a + b = sin a + sin b, ఇది ఫాల్స్. ఓకేనా? ఫాల్స్ అయితే ఒకసారి చూడండి, మనకి నచ్చిన వాల్యూస్ తీసుకుంటాం. అయితే కొంచెం ఇబ్బంది లేకుండా నేనేం చేస్తానంటే a = 60 degrees, b = 30 degrees తీసుకుంటాం. ఓకేనా? 2 చేస్తే 90 వచ్చే విధంగా. ఓకే, ఎక్కువ తీసుకోకూడదు. 2 చేస్తే 90 వచ్చేటట్టు తీసుకున్నామంటే క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇదేమి sin a + b = sin a + sin b, ఇది వాడిచ్చింది. దీనిలో sin 60 + 30, 60 degrees + 30, sin 60 degrees + sin 30 degree వాడిచ్చిందే రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే ఎంత 19 కదా, కాబట్టి ఇది ఎంత sin 19 ఓకే. నెక్స్ట్ ఇది చూడు, sin 60 అంటే వాల్యూ అంత √3/2, sin 30 అంటే 1/2, sin 90 అంటే వాల్యూ ఎంత 1. సో ఇది చూడండి, డినామినేటర్స్ ఒకటే 2, పైది యాడ్. ఎంత స్క్వేర్ మామూలు నెంబర్ అన్నా యాడ్ చేస్తే 1 వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కడో ఒక చోట ఉంటుంది, కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఛాన్స్ లేదు. అంటే నాట్ ఈక్వల్టే అంటే ఏమని, sin a + b ≠ sin a + sin b, ఇది వాల్యూ. ఓకేనా? సో నాట్ ఈక్వల్ టు వచ్చింది, వాడేమో ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఇదేమవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూశారంటే ఏమిది, ది వాల్యూస్ ఆఫ్ sin θ ఇంక్రీజెస్ యాజ్ θ ఇంక్రీజెస్. యాక్చువల్గా ఇదైతే ఇంతకుముందు వీడియోలో ఇంట్రడక్షన్లో చెప్పాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు టేబుల్ చెప్పాను కదా, దాని కింద చెప్పాను. sin θ అనేది వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ తెలియ మనకి. అప్పుడు ఏం చేయాలో చూడండి, sin 0 ఎంత 0, ఇది తెలుసు. sin 45 ఎంత 1/2. ఓకే, నెక్స్ట్ sin 90 degrees ఎంత 1. సో ఇక్కడ డిగ్రీస్ అంటే θ వాల్యూ ఇంక్రీజ్ అయింది.
సో సైన్ టీటా వాల్యూ కూడా ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ చూడండి 0, 45, 90 ఇంక్రీజ్ అయింది. 0, 1/2, 1 ఇది కూడా ఇంక్రీజ్ అయిందే కదా, అవునా? ఇప్పుడు దీన్ని ఫ్యాక్షన్ ఫామ్ని డెసిమల్ ఫామ్గా మార్చామంటే 0.5 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది, అక్కడ నుంచి మళ్ళీ పెరిగింది, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఖచ్చితంగా జరిగి ఉండాలి. కాబట్టి ఇది ట్రూ అని పెట్టచ్చు. ఓకేనా, ట్రూ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పాడు చూడండి, ది వాల్యూస్ ఆఫ్ కాస్ టీటా ఇంక్రీజెస్ సైన్ అండ్ టీటా ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. కాస్ వాల్యూ ఇంక్రీజ్ అయితే టీటా వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యిందన్న. డౌట్గా ఉందా? ఇలాంటిదే దానికి కూడా చేద్దాం చూడండి. కాస్ 0 degrees ఎంత అవుతుంది? కాస్ 0 ఎంత? 1. కాస్ 0 అంత 1. అదే మరి కాస్ 45 degrees ఎంత అవుతుందంటే 1/√2. ఇది కూడా సైన్ కూడా 1/√2. సారీ మర్చిపోయినా. సైన్ 45 1/√2, ఇది కూడా 1/√2. ఇప్పుడు నెక్స్ట్ ఏమి? కాస్ 90. కాస్ 90 అంటే 0. ఇక్కడ మీరు బాగా గమనించండి, టీటా వాల్యూ ఇంక్రీజ్ అయింది, టీటా అనేది ఇంక్రీజ్ అయింది. అదే కాస్ టీటా వాల్యూ అయితే డిక్రీజ్ అయింది. టీటా వాల్యూ చూడండి, టీటా ఇంక్రీజ్ కరెక్ట్, ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు, కానీ ఇక్కడ ఏమైంది? టీటా వాల్యూ ఇంక్రీజ్ అయింది. 0 నుండి 45కి వెళ్ళింది, 45 నుండి 90కి వెళ్ళింది, ఇంక్రీజ్ అయింది. కాస్ టీటా ఇంక్రీజ్ అన్నాడు, కానీ కాస్ టీటా దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చింది? 1. మళ్ళీ ఎంత వచ్చింది? 1/√2 అంటే తగ్గింది. మళ్ళీ ఎంత వచ్చింది? 0, ఇంకా తగ్గిపోయింది. అంటే తగ్గుతా ఉంది కానీ ఎక్కల, అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అయింది. కాబట్టి ఇదేమి? ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు అంతా ఈక్వల్ అంట. టీటా వాల్యూ చూడండి, సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్గా వచ్చిందంట. టేబుల్లో మారుందా? లేదు కదా. మీరు అంతగా డౌట్ ఉంటే ఇక్కడనే చూసుకోండి. ఇక్కడ చూడండి, సైన్ 0 అంటే 0 వచ్చింది, కానీ ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ చూడండి 45 ఇది ఈక్వల్గా ఉంది. ఓకే, ఇక్కడ 1/√2, అక్కడ 1/2 కరెక్ట్. ఇది చూడండి మళ్ళీ నాట్ ఈక్వల్ టు వచ్చి, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుద్ది? ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూశారంటే, ఫిఫ్త్ వన్ ఇది చూడండి, కాట్ టీటా నాట్ డిఫైన్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాట్ వాల్యూ కాట్ 0 degrees అనేది 0 నాట్ డిఫైన్డ్ అవుతుందంట. అంటే 1/∞. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు కాట్ 0 అంటే మనకి తెలియనప్పుడు దాని రెసిప్రోకల్ ఏమి? tan 90, అదే tan టీటా. ఓకేనా. కాట్ టీటా మనకి తెలియలేదంటే 1/tan టీటా అని చెప్పిన. సో tan 0 degrees ఎంత? ఆలోచించండి, 0నే. tan 0 ఎంత? 0. సో 1/0 వచ్చింది, 0 డినామినేటర్లో వచ్చింది, కాబట్టి ఇదేమి? నాట్ డిఫైన్. అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది. ఓకేనా, ఇది స్టేట్మెంట్ ట్రూ అన్నమాట. ఓకే, క్లియరా? అర్థమైంది కదా. సో దీంతో ఈ ఎక్సర్సైజ్ 8.2 కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో ఐడెంటిటీస్ ఉన్నాయి, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్, అవి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా, దీని తర్వాత అదే ఇంపార్టెంట్. చెప్పే కదా, ఈ చాప్టర్లో ప్రతిదీ ఇంపార్టెంటే. మనకి ఇక్కడనే కాదు, ఫ్యూచర్లో కూడా మ్యాథ్స్ ఉన్నంతకాలం ఉంటుంది ఇవి, ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్. ఓకే, రాసుకోండి నీట్గా. సో క్లాస్ చూశారు కదా, ఇదే విధంగా మీకు ప్రతిరోజు 10th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం 10th క్లాస్ చాప్టర్స్ అన్నీ కవర్ చేయడానికి చూస్తాను. అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అలాగే నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.